నారాయణ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా రకరకాల స్థాయిల్లో పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అలాంటి నారాయణ రెడ్డి గారు ఒక కవి మీద కాల్పులు జరిగితే స్పందించాడు. తెలుగు నేల మీద ఉన్న చాలా మంది కవులు ఈ కాల్పుల ఘటన నిరసిస్తూ రాశారు. ఎందుకు జరిగాయి కాల్పులు? రాజ్యం గద్దరను ఎందుకు చంపాలనుకున్నది? అంటే తక్షణ కారణం, బయటి కారణం, 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు చెప్పి ముగిస్తాను. తక్షణ కారణం ఏమిటి? 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచ బ్యాంక్ అభివృద్ధి నమూనాని ఇక్కడ అమలు చేయదలుచుకున్నాడు. ఈ అభివృద్ధి నమూనాకి అడ్డంకిగా ఉన్న వాళ్ళు ఎవరు? విప్లవోద్యమం. ఆ విప్లవోద్యమం అడ్డంకిగా ఉన్నది కనుక విప్లవోద్యమాన్ని లేకుండా చేయాలి. అలా చేయడం కోసం అనేక మంది విప్లవోద్యమ నాయకుల్ని ఎన్కౌంటర్ చేస్తున్న సందర్భం అది. అట్లా ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు శవాలని మాయం చేయడం ఒక కాలం, మనుషుల్ని మాయం చేసి ఆ మనిషి ఎక్కడున్నాడో తెలియకుండా కొన్ని సంవత్సరాలైనా కూడా ఆ మనిషి చనిపోయాడని మనం అనుకోవడమే తప్ప చనిపోయిన విషయం మనకు తెలియదు. 80, 85, 83 నుంచి 87, 88 వరకు మనుషుల్ని మాయం చేసే కాలం చూశాం. 78, 79లో మనుషుల్ని మాయం చేసిన కాలం చూశాం. 90, 97 తర్వాత చంపిన తర్వాత శవాలని బంధువులకి అప్పగించకుండా పోలీసులే శవాలని ఖననం చేస్తున్నప్పుడు ఏమైపోయింది? ఈ నేలకి, తెలుగు నేలకి తమ బిడ్డలు. గద్దరన్న రాశాడు కదా తన సాహిత్యంలో కథాకావ్యంగా చెప్పబడిన చాలా అద్భుతమైన పాట వీరులారా, శూరులారా, రాడికల్లా బిడ్డలారా అనే పాట మనందరికీ తెలుసు. అది తనకు అత్యంత ఇష్టమైన పాటగా చెప్పుకున్నాడు. ఆ పాట గురించి, ఆ పాట ఎవరి గురించి రాశాడు? మొదలు ఒక సాకి నడుస్తుంటది ఆ పాటలో. ఆ సాకి ఎలా నడుస్తుంటే, ఓ ప్రభుత్వమా, ఓ పోలీసులారా, మా బిడ్డలను చంపేస్తే వారిని మీరే పూడ్చి బొందబెడితే కనీసం వారి బొందనైనా చూయించండి. తల్లులుగా ఆ బొంద మీద 4 ఎర్రమల్లెలు పెట్టి మేము కన్నీరు కారుస్తామని ఆ పాట సాగుతూ ఉంటది. త్యాగం ఉన్నతమైనది, అది హిమశిఖరాల కన్నా ఎత్తైనది అని అట్లా మొదలవుతుంటది. అలా పాట రాసిన గద్దరన్న